విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తన సహచర మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, ఎంవి హర్షకుమార్లతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. కాకినాడలో శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన రాజమండ్రిలో చెప్పారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ప్రజల కోసం, వారి అవసరాల కోసం తన భవిష్యత్తును లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తాను పూర్తిగా విభేదించామని చెప్పారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లకు మాత్రం మద్దతిస్తానని ఆయన కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరపున ప్రచారం చేస్తానని, అది మాత్రం పక్కా అని ఆయన స్పష్టం చేశారు. గతంలో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని, కానీ నేడు ప్రాంతీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉందన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా లగడపాటి రాజగోపాల్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారంటూ ఇటీవల అదే ఎన్నికల వేళ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ లగడపాటి రాజగోపాల్ 2004-2009 ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో లోక్సభలో విభజన బిల్లు ఆమోదించే సమయంలో సభలో పెప్పర్ స్ప్రేతో ఈ లగడపాటి హల్చల్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అలాంటి వేళ సభలో విభజన బిల్లు ఆమోదం కోసం దానిని వ్యతిరేకిస్తున్న సభ్యులను సభ నుంచి బలవంతంగా బయటకు పంపారు. దాంతో లగడపాటి రాజగోపాల్తో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హస్తం పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు సైతం శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వారు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఎన్నికలైన తర్వాత ఎన్నికల ఫలితాలకు ముందు ఫలితాలను లగడపాటి వెల్లడించేవారు. దీంతో ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్ అంటూ ఓ ట్యాగ్ సైతం ప్రజలు తగిలించారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలకు ఆయన ప్రకటించిన ఫలితాలు తారుమారు కావడంతో ఆ తర్వాత నుంచి ఆయన వాటికి సైతం సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని పాత కాంగ్రెస్ పార్టీ నాయకులను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రక్రియకు ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టినట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఓవేళ ఉండవల్లి, జీవి హర్షకుమార్లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలను మళ్లీ ఎన్నికల బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ప్రచారం అయితే నడుస్తోంది.